హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది గుమస్తాకి సంబంధించిన జాబ్స్, అలాగే కుక్కి సంబంధించిన జాబ్స్, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూ కూడా మనకి ఏది కూడా అడగట్లేదు. జస్ట్ ఎవరికైతే 10th అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి దీనికి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా అటెండర్ లెవెల్ జాబ్స్. అండ్ దీనికి సంబంధించి మనకి 411 వేకెన్సీస్, కంప్లీట్గా 411 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. నేను ఇంత కష్టపడి వీడియో చేస్తుంది జస్ట్ మీకు ఇస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. దీనికి సంబంధించి మనకి టోటల్గా 411 వేకెన్సీస్, 411 వేకెన్సీస్ని అయితే ఇక్కడ మనకి రిక్రూట్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి ప్రతి ఒక్క క్యాస్ట్కి కూడా అందరికీ కూడా వేకెన్సీస్ ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇలా కంప్లీట్గా అందరికీ కూడా వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇవందరికీ కూడా మంచి జాబ్స్, అలాగే ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 24th ఫిబ్రవరి వరకు మనకి లాస్ట్ డేట్ ఉండడం అయితే జరిగిందనమాట. కాబట్టి అందరూ కూడా ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ప్రతి ఒక్క పోస్ట్కి కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి 18 years నుంచి 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ప్రతి ఒక్క పోస్ట్లో కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన 4 పోస్టులోని కూడా మనకి 18 నుంచి 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి క్యాస్ట్ల వారీగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఇలాగా మనకి పెంచుతారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకేమో 10 years అనేది పెంచుతారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్, అదే ఏజ్ రిలాక్సేషన్ అనేది సరిపోతుందో అలాగే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు గురించి చూద్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు ఏంటంటే చాలా చాలా తక్కువ. ప్రతి ఒక్క అప్లికేషన్తో పోల్చుకుంటే ఈ అప్లికేషన్ చాలా తక్కువ ఫీ అనేది ఇక్కడ మనకి పెట్టడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి జనరల్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళు కూడా 50 రూపీస్ అనేది పే చేయాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు, జనరల్ వాళ్ళు మాత్రం 50 రూపీస్ అనేది పే చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినప్పటికీ ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఫిజికల్ టెస్ట్ కూడా పెడతారు కాబట్టి సో ఫిజికల్గా అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఏం లేదు, జస్ట్ ఫిట్గా ఉండి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిలో అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే బ్లాక్ స్మిత్ ఇవన్నీ కూడా ఈ 2 తీసేస్తే మన కుక్కి అలాగే స్వేటర్కి ఈ రెండిటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి 10th క్లాస్తో మిగిలినవి కూడా పెట్టుకోవచ్చు, కానీ వాటికి ఇంకా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది, అది కూడా చెప్తాను. దీనికైతే 10th క్లాస్ ఎవరైతే అయిపోతుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా సేమ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు కావాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ కుక్కి సంబంధించి ఇక్కడ మనకి ఏమేంటి కావాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఒకసారి నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని మీరు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు
ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు అందరికి కూడా రిప్లై ఇస్తాను. ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్కి, కుక్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్కి ఏమేమి కావాలి అనేసి అంటే అక్కడ సిలబస్ ఎలా ఉంటుంది అనేసి అంటే వెజ్ డిషెస్ కానీ, నాన్ వెజ్ కానీ, లేకపోతే స్వీట్ డిష్ కానీ, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ గురించి కానీ, అలాగే క్లీనింగ్ ఆఫ్ యూటెన్సిల్స్ గురించి, అలాగే జీకే క్వశ్చన్స్ గురించి, వీటి గురించి ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ మెస్ వెయిటర్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మెస్ వెయిటర్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేసి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూమ్ కానీ, లేకపోతే హ్యాండ్లింగ్ కానీ, ఫుడ్ సర్వీస్ కానీ, అలాగే బెవరేజెస్ సర్వింగ్ గురించి కానీ, లేదు అనేసి అంటే జనరల్ నాలెడ్జ్, వీటన్నిటి గురించి కూడా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి కొంచెం ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు తరువుగా చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దీంతోపాటు మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రాక్టికల్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనేసి. అలాగే స్కిల్ టెస్ట్లో మనకి 40% మార్క్స్ అనేది రావాలి, 40% అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. దీంట్లో ఎలా ఉంటుంది, ఏమేమి స్కిల్ టెస్ట్ చేస్తారు అనేసి అంటే ఇక్కడ మనకి కుక్ గురించి చూసినట్టయితే కనుక చాపింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ గురించి కానీ, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పైసెస్ అంటే స్పైసెస్ని ఎలాగ ఏ స్పైసెస్ ఏంటి అని కనిపెట్టడం, లేకపోతే యుటెన్సిల్స్ ఎలా క్లీన్ చేయాలి అనేసి అన్నది అది, అలాగే క్లీనింగ్ నాలెడ్జ్ గురించి, అలాగే ఎలాగా ఫినిషింగ్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, డెకరేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఫుడ్ ఫ్లేవర్ గురించి, లేకపోతే సర్వింగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కుక్ వాళ్ళకి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే దాంతోపాటు ఇక్కడ మనకి మెస్ వెయిటర్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేసి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. బెవరేజెస్ సర్వింగ్ గురించి కానీ, లేకపోతే యూజెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకరీ గురించి కానీ, ఇక్కడ మనకి ప్రిపరేషన్ ఆఫ్ బెడ్ గురించి కానీ, అంటే ఎలాగా ఏది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీ సరౌండింగ్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాటంతటి గురించి కూడా మనకి ప్రాక్టికల్గా ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాని గురించి మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 40% ఆఫ్ మార్క్స్ గురించి ఇక్కడ మనకి ఇది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ ఒక్క 40% ఆఫ్ మార్క్స్ గురించి చూస్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి పే స్కేల్ గురించి చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా మంచి పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి దగ్గరగా అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని 30,000 వరకు కూడా మనకి శాలరీ అనేసి వస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. హౌస్ రెంట్ ఎలవెన్స్ కావచ్చు, ఇక్కడ మనకి అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటున్నారనమాట. మనకి ప్రతి ఒక్క దాంట్లోని కూడా వీటిలో 30,000 వరకు శాలరీ అనేసి అంటే చాలా మంచి శాలరీ అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మనకి రన్నింగ్ గురించి ఉంటుందన్నమాట. 1 మైల్ రన్ అనేసి చేయాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. 1 మైల్ అనేసి అంటే 1.6 కిలోమీటర్స్ అనమాట. సో దాన్ని మీరు 10 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు అది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేసి ఏం చూడరు, జస్ట్ మీరు దాన్ని కంప్లీట్ చేస్తే ఇచ్చిన ఇన్ టైంలో సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. మనకి పీఈటీ టెస్ట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేసి మనకి కండక్ట్ చేస్తారనమాట. దీనిలో వచ్చేసి మన సదరన్ రీజన్స్ వాళ్ళకి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. హైట్, చెస్ట్ వితౌట్ ఎక్స్పెన్షన్ ఎలా ఉండాలి, విత్ ఎక్స్పెన్షన్ ఎలా ఉండాలి, ఎన్ని కేజెస్ ఉండాలి అనేసి. సో దాని గురించి చూద్దాము. ఇక్కడ మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మినిమం హైట్ అది మ్యాక్సిమం అందరూ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ మనకి చెస్ట్ ఎక్స్పెన్షన్ వచ్చేసి చెస్ట్ వితౌట్ ఎక్స్పెన్షన్ 75 ఉండాలి అనేసి ఇచ్చారు. అలాగే విత్ ఎక్స్పెన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే వెయిట్ వచ్చేసి 50 కేజెస్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ 50+ అలాగే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇది జస్ట్ మ్యాండేటరీ, అంటే జస్ట్ అందరికీ ఉండేదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఎవరికైతే 10th ఉందో అర్హత వాళ్ళందరూ పెట్టుకుంటే మినిమం అన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఒకటి చూసుకుంటే ఆల్మోస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. అలాగే మంచి శాలరీ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏదైతే వాళ్ళు ఎనెక్సర్ ఇచ్చారో ఆ అప్లికేషన్ని మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతోపాటు ఏమేమి కావాలి అనేసి అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్స్, అలాగే మనకి ఇక్కడ లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాము. అండ్ ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పిన్ చేసేసి మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు దాన్ని చెక్ చేస్తారనమాట. అండ్ దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేసి. అలాగే మీరు అది సెండ్ చేసేటప్పుడు ఎలాగా సెండ్ చేయాలి అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇలాగ
మీ అప్లికేషన్ ఉంటే ఇక్కడ అప్లికేషన్ సైడ్లో మనకి ఇక్కడ పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి పెడుతున్నారు అనేసి అనేది పోస్ట్ ఆఫ్ రాసి, అలాగే మీ కేటగిరీ మెన్షన్ చేసి, అలాగే మీ వెయిటేజ్ ఎంత ఉంది అనేసి అనేది మెన్షన్ చేసి, అలాగే మీ పోస్ట్ కోడ్ని కూడా మెన్షన్ చేసి, మీరు దాని మీద రైట్ సైడ్ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మీరు ఈ అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత ఏదైతే మీకు డిజైర్ టైం ఇస్తారో ఆ టైం లోపలికి మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో వీటన్నిటిని కూడా మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి పర్టికులర్ నోటిఫికేషన్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసి మీకు ఏమేమి కావాలనేసి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఎక్కడికి సెండ్ చేయాలి అనేసి కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మీరు ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో చూసుకుని ఆ అడ్రస్కి మీరు కంప్లీట్గా మొత్తం ఎన్వలప్, అలాగే మీరు డాక్యుమెంట్స్ మొత్తం అన్నిటిని కూడా మీరు సైన్ చేసి, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద మీ సైన్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద సైన్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఇక్కడ 2 years అనేది ప్రొవిజనల్ పీరియడ్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత మనకి జాబ్స్ అనేవి పర్మనెంట్గా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి కూడా మనకి ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ప్రొవిజనల్ పీరియడ్ అయిన తర్వాత మాత్రమే మనకి పర్మనెంట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరైతే షేర్ చేయండి. అండ్ ఎవరికన్నా ఇంకేమైనా కావాలి అనేసి అనుకుంటే నన్ను కమెంట్ సెక్షన్లో ఏ పర్టికులర్ మీది ఏ జోన్, అలాగే ఏ డిస్టిక్, ఇవన్నీ కూడా నాకు పెడితే ఆ పర్టికులర్ డిస్టిక్కి సంబంధించి ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే నేను వెంటనే మీకు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మేల్ మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఓన్లీ మేల్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఇది మనకి అర్హత లేదనమాట. ఎందుకనేసి అంటే ఇది కొంచెం ఫిజికల్ సంబంధించింది కాబట్టి మేబీ అందుకనేసి ఫీమేల్స్కి ఇవ్వలేదు ఏమో, మరి నాకు ఐడియా లేదు. అండ్ దీనికి సంబంధించి అర్హత అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్ అర్హతతోనే దానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కుకింగ్ మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు, అలాగే మెస్ వెయిటర్కి సంబంధించి ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి పర్టికులర్గా నోటిఫికేషన్స్కి సంబంధించి ఏమీ కూడా సర్టిఫికేట్స్ అక్కర్లేదు. అంటే పర్టికులర్ కుక్కి సంబంధించి సర్టిఫికేట్ అలాంటివి ఏం చూడరు కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి మనకి బ్లాక్ స్మిత్ వాటికి అయితే మీకు సర్టిఫికేట్ అడుగుతున్నారనమాట. సో ఎవరికైతే దీనికి అర్హత ఉందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. అలాగే ఈ నోటిఫికేషన్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే మనకి చాలా తక్కువ అప్లికేషన్ ఫీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నేను మీ దగ్గర నుంచి జస్ట్ ఒక చిన్న లైక్ అలాగే షేర్ కోరుకుంటాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.